శరీరానికి విటమిన్ డి అందాలంటే ఎండలో ఉండాలని ఎక్కువ మందికి తెలుసు, కానీ అందరూ అలా చేయలేకపోవచ్చు. శరీరంలో విటమిన్ డి లోపిస్తే అలసట, కండరాల నొప్పి, ఎముకల బలహీనత, జుట్టు రాలడం, మూడ్ స్వింగ్స్ లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎముకల దృఢత్వానికి కూడా ఈ విటమిన్ చాలా కీలకం. అందుకే ఆరోగ్యానికి తగినంత విటమిన్ డి పొందడం చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ డి మెరుగ్గా ఉండేందుకు సూర్యకాంతి ఎంతో ఉపయోగపడుతుంది. ఎండలో నిలబడినప్పుడు చర్మం సూర్యకాంతిని గ్రహిస్తుంది. తద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది. ఎండ మాత్రమే కాకుండా విటమిన్ డి పొందేందుకు ఉన్న బెస్ట్ మార్గాలు చూద్దాం. గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్డు కేవలం విటమిన్ డియే కాకుండా మంచి ప్రోటీన్ ను కూడా అందిస్తుంది. అందుకే రెగ్యులర్ గా ఎగ్స్ తినాలి. ఎముకలు, కండరాల దృఢత్వంతో పాటు ఓవరాల్ ఆరోగ్యానికి గుడ్డు ఎంతో తోడ్పడుతుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మాంసం, కోడిగుడ్డు తినని వారికి మష్రూమ్స్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మష్రూమ్స్ ను నీటిలో కడిగిన తర్వాత ఓ గంట సూర్యకాంతిలో ఉంచడం ద్వారా విటమిన్ డి స్థాయి మరింత పెరుగుతుంది. వారంలో కనీసం 1-2 సార్లు వీటిని తినడం వల్ల శరీరానికి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఆహార పదార్థాల్లో సూక్ష్మ పోషకాలు లేకపోతే ప్రాసెస్ చేసే సమయంలో వాటిని జత చేసే ప్రక్రియను ఫోర్టిఫికేషన్ అంటారు. ఇలా చేసిన కొన్ని ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీకి విటమిన్ డి మెరుగ్గా అందుతుంది. ఫోర్టిఫైడ్ పాలు, సెరల్స్, టోఫు, సోయా, బాదాం, హెంప్ మిల్క్, ప్లాంట్ బేస్డ్ మిల్క్ లాంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా విటమిన్ డిని మెరుగ్గా పొందవచ్చు. సాల్మన్, సార్డెన్స్, మాకెరెల్ లాంటి ఫ్యాటీ చేపల్లో విటమిన్ డి పుష్కలం. వారంలో కనీసం ఒక్కసారైనా ఫ్యాటీ ఫిష్ ను తీసుకోవాలి. ఎముకల దృఢత్వానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇమ్యూనిటీని కూడా పెంచగలవు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో మెండుగా ఉంటాయి. విటమిన్ డి లోపం ఉన్నవారు సప్లిమెంట్స్ వాడటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కొందరిలో జీవనశైలి విధానాలు లేదా ఇతర సమస్యల వల్ల కూడా విటమిన్ డి లోపం ఏర్పడవచ్చు. గర్భిణులు, పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ మంది విటమిన్ డి సప్లిమెంట్స్ వాడాల్సి రావచ్చు. అవసరాన్ని బట్టి మల్టీవిటమిన్స్ లేదా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.